బ్లూ పెట్టాను, బాగా డార్క్ ఉంది, లైట్ కలర్ పెట్టుకుందాం. ఇక్కడ కింద ట్రాన్స్పరెన్సీ ఉంది, 0% ఉంది. ఈ బటన్ జరపండి, ఆ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది, కొద్దిగా లైట్ కలర్ అవుతుంటుంది. ట్రాన్స్పరెంట్, మరీ వైట్ కాకుండా మరీ డార్క్ బ్లూ కాకుండా ఈ కలర్ వేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ కలరు రైట్ క్లిక్, ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ సాలిడ్ ఫిల్ మనం ఆల్రెడీ తెలిసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు కావాల్సినటువంటిది పాలినామియల్ ఈక్వేషన్ టైప్ చేయాలి. ఇందులో ఎక్స్ స్క్వేర్ ఎలా వచ్చింది అనేది కీలకం, అది నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ టెక్స్ట్ని ఇన్పుట్ చేయాలి. టెక్స్ట్ ఇన్పుట్ చేయాలంటే హోమ్ లోపల ఇక్కడ ఉండేటువంటి వాటి లోపల టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, ఇన్సర్ట్ లోపల ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, రెండు ఒకటే. అయితే హోమ్ నుంచి చేయొచ్చు లేదా ఇన్సర్ట్ నుంచి చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ నుంచి చేస్తున్నా నేను. టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేశాను, అది గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్, ఎల్లో కలర్ లోపల ఎనేబుల్ అయింది. ఇక్కడ స్లైడ్ మీదకి వచ్చి క్లిక్ చేయండి, మనకు టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అయింది. దీంట్లో మనకు కావలసినటువంటి పాలినామియల్ను టైప్ చేయాలి. మామూలు టెక్స్ట్ లాగా టైప్ చేయండి. p of x is equals to p of x బ్రాకెట్ p of x is equals to x స్క్వేర్ కావాలి కదా, ఫస్ట్ x2 కొట్టండి, ప్లస్ 5x మైనస్ 6, x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 6. దీన్ని టైప్ చేశాను. ఫాంట్ సైజు హోమ్లోకి వెళ్తాం, హోమ్ లోపల ఫాంట్ ఉంటుంది, ఇక్కడ క్యాలిబ్రీ బై డిఫాల్ట్ వస్తుంది. క్యాలిబ్రీ మీద కొట్టండి, మనకి ఇష్టం వచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏరియల్ పెడుతున్నాను. ఫాంట్ సైజు 28 పెట్టుకుందాం. దీన్ని పైకి తీసుకెళ్దాం. ఎలా తీసుకుపోవాలో మీకు అందరికీ తెలుసు. అప్ యారో, డౌన్ యారో, ఇక్కడ ఈ 8 బటన్స్ ఉన్నాయి, నోడ్ పాయింట్స్ అంటారు. ఈ సెలెక్ట్ అయినట్టు దీన్ని పైకి తీసుకెళ్ళాను. ఇప్పుడు ఇది ఓకే. మరి దీంట్లో మనకి ఎక్స్ స్క్వేర్ రావాలి. తర్వాత ఈ ఎక్స్ స్క్వేర్ పక్కన 2ను సెలెక్ట్ చేయండి. మళ్ళొక్కసారి ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. 2 పక్కన క్లిక్ చేశాను. 2 పక్కన మౌస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని 2కు లెఫ్ట్ సైడ్ లోపల కర్సర్ బ్లింక్ అవుతుంది. షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో నొక్కండి. రైట్ యారో నొక్కిన తర్వాత మనకు అది సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనకు అసలు పని, అది పైకి పోవాలి. సూపర్ స్క్రిప్ట్ అంటారు, పైకి పోతే. కింద ఉంటే సబ్ స్క్రిప్ట్ అంటారు. ఈ సూపర్ స్క్రిప్ట్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు 2ను సెలెక్ట్ చేసాము. 2ను సెలెక్ట్ చేసి ఒకటేసారి షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేయండి. 1 by 1 చేసినా ఏం కాదు సార్. షిఫ్ట్ ప్రెస్ చేయండి, కంట్రోల్ ప్రెస్ చేయండి. కీబోర్డ్ లోపల పైన మీకు ఈక్వల్ టు సింబల్, ప్లస్ సింబల్ 2 కలిసిన కీ బటన్ ఒకటి ఉంది. ఫస్ట్ ఏం చేశాను నేను, షిఫ్ట్ కంట్రోల్ ఈక్వల్ టు ప్లస్ సింబల్ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ బ్యాక్ స్పేస్ పక్కన ఉంటుంది. దాని మీద దాన్ని ప్రెస్ చేయండి. ఏమవుతుందో చూడండి. సూపర్ స్క్రిప్ట్ అయిపోయింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. సరే, మీకు అవపడడానికి ఫాంట్ సైజు కొద్దిగా పెంచుతున్నాను చూడండి. మరొకసారి ఎక్స్ స్క్వేరు ఇప్పుడు 2కు రైట్ సైడ్ లోపల ఉంది. షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ యారో కొట్టాను, 2 సెలెక్ట్ అయింది. షిఫ్ట్ కంట్రోల్ పట్టుకోండి. ఈక్వల్ టును ప్రెస్ చేయండి. 2 సూపర్ స్క్రిప్ట్ అవుతుంది. 2 సూపర్ స్క్రిప్ట్. ఎక్స్ స్క్వేర్ క్యూబులు వచ్చినా, స్క్వేర్లు వచ్చినా, పవర్ 4 వచ్చినా ఈ విధంగా టైప్ చేసుకోవాలండి. మళ్ళొక్కసారి కొత్త చూడండి. ఇక్కడ మరొక టెక్స్ట్ తీసుకుంటున్నా. మరొక టెక్స్ట్ p of x is equals to x క్యూబ్ కావాలి. x3 కొట్టండి ఫస్ట్, ప్లస్ 3x స్క్వేర్ కావాలి, మైనస్
4x ప్లస్ 7. దీన్ని ఫాంట్ సైజ్ పెంచుదాం. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సరే, మనకు అవపడడం కోసం పెద్దగా చేశాను. దీనికి ఈ 3 పైకి వెళ్ళాలి. ఎట్లా సెలెక్షన్ చేయాలి? కర్సర్ ముందు అక్కడ బ్లింక్ సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ పట్టుకోండి, 3కు లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ యారో నొక్కండి, సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు షిఫ్ట్ను కంట్రోల్ పట్టుకోండి, ప్రెస్ చేయండి. కీబోర్డ్ లోపల షిఫ్ట్ కంట్రోల్ = సింబల్ ప్రెస్ చేయండి. అది సూపర్ స్క్రిప్ట్ గా మారిపోతుంది. దెన్ x² కావాలి. ఇక్కడ 2ను సెలెక్ట్ చేశాను, షిఫ్ట్ పట్టుకున్నాను, తర్వాత కంట్రోల్ ప్రెస్ చేశాను, 2 ప్రెస్ చేసే ఉంచాలి. ను ప్రెస్ చేయండి, 2 సూపర్ స్క్రిప్ట్ అయింది. ఇప్పుడు రామస్వామి గారు ఏమడుగుతున్నారంటే, దాని సూపర్ స్క్రిప్ట్ కాదు సార్, మాకు సబ్స్క్రిప్ట్ కావాలి అంటున్నాడు. మరొక టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. మరొక టెక్స్ట్ p(x) = a1x ప్లస్ b1y ప్లస్ c1 కావాలి. సో a1x, ఏ తర్వాత 1 కొట్టండి, తర్వాత x ప్లస్ b1y ప్లస్ c1 = 0. ఇది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లో వస్తుంది. ఇక్కడ ఒక విషయం చూడండి, నేను స్మాల్ a1 కొట్టాను. బై డిఫాల్ట్ ఇక్కడ ఏమైంది, మనకు క్యాపిటల్ A1 వచ్చింది. సిస్టమ్ లోపల బిగినింగ్ లైన్ ఎప్పుడు కూడా మనకు క్యాపిటల్ స్టార్ట్ చేయాలని ఆంగ్లంలో ఇంగ్లీష్లో ఉంటుంది. సిస్టమ్ ఆటోమేటిక్గా అది క్యాపిటల్ లెటర్ని ఇస్తుంది. కంగారు పడకండి. దీని దగ్గరికి పోగానే దాని కింద ఒక లైన్ అవపడుతుంది, దీని మీద ఉన్నప్పుడే అవపడుతుంది. ఆ బటన్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మనకు మార్క్ వస్తుంది. వేరే కాడ రాదు, ఈ ఒక్క కాడనే వస్తుంది. వేరే కాడ చూడండి, ఎక్కడ మనకు అట్లా రాదు, ఎక్కడ రాదు. ఏదైతే అది సిస్టమ్ సెట్ చేసిందో ఆడికి పోగానే మనకి ఏమవుతుందంటే కింద ఒక చిన్న డాష్ లాగా వస్తుంది. దాని మీద కర్సర్ పెట్టగానే ఈ విధంగా వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి, ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ ఏమనున్నది, అండూ ఆటోమేటిక్ క్యాపిటలైజేషన్. దీని మీద క్లిక్ కొట్టండి. అది కాస్త మనం ఏది టైప్ చేసినామో అదే వస్తుంది, ఇక మళ్ళీ మారదు. మళ్ళీ కొత్త టెక్స్ట్ టైప్ చేసినప్పుడు మళ్ళీ అట్లా వస్తుంది, మళ్ళీ మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ స్మాల్ బటన్ నొక్కగానే రీడ్ ఆటోమేటిక్ వచ్చింది. మనకు స్మాల్ లెటరే ఉండాలి కాబట్టి దీని మీద పోయి మళ్ళీ స్మాల్ బటన్ ఆటోమేటిక్ తీసేస్తే స్మాల్ వస్తుంది. నా ఓకే. ఇప్పుడు ఈ 1 కాళ్ళ దగ్గరికి పోవాలి. ఏకు సబ్స్క్రిప్ట్ కావాలి. సూపర్ స్క్రిప్ట్ అంటేనేమో పవరు, సబ్స్క్రిప్ట్ అంటేనేమో దానికి ఫుట్ దగ్గర ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసిన, ఎట్లా చేసినాను చూడండి. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చాను. A1 ముందు కొట్టండి, షిఫ్ట్ పట్టుకోండి, రైట్ యారో పెట్టండి, షిఫ్ట్ రైట్ యారో ఎందుకు, కర్సర్ 1కి ముందు భాగంలో ఉంది కాబట్టి షిఫ్ట్ రైట్ యారో పెట్టుకుంటే 1 సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని కంట్రోల్ బటన్ ప్రెస్ చేయండి, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి = కొట్టండి. 1 కిందికి వెళ్ళిపోతుంది. 1 కిందికి వెళ్ళిపోయింది. ఏమేం చేశాను సార్, ఫస్ట్ కంట్రోల్ బటన్ సెలెక్షన్ చేశాను, ఒకటిని సెలెక్ట్ చేయాలి. తర్వాత సెలెక్షన్ అట్లనే ఉంచి కంట్రోల్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత అది కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి = బటన్ను ప్రెస్ చేయాలి. వెంటనే యాక్షన్ ప్లే అవుతుంది. ఆ 1 అనేది సబ్స్క్రిప్ట్ గా మారుతుంది, A1x గా మారిపోయింది. ఇక్కడికి వద్దాం. ఇక్కడ B1 చూడండి, సెలెక్ట్ చేశాను, కంట్రోల్ బటన్ ప్రెస్ చేశాను, ను వెంబడే మారిపోయింది. ఇప్పుడు C1 దగ్గరికి వెళ్తున్నాను, కంట్రోల్ బటన్ ప్రెస్ చేశాను. ఇది మనకున్నటువంటి ఆప్షన్ అండి. ఈ ఆప్షన్ ఈ విధంగా చేసుకుంటాం. సూపర్ స్క్రిప్ట్ అంటే పవర్ రావాలంటే రాసుకోండి. టెక్స్ట్ను సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ ద టెక్స్ట్ అండ్ ప్రెస్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ = బటన్. షిఫ్ట్ బటన్ ప్లస్ కంట్రోల్ బటన్
ప్లస్ ఈక్వల్ టు బటన్. ఏ టెక్స్ట్ను అయితే మనం మార్చాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ను సెలెక్ట్ చేయాలి ఫస్ట్. తర్వాత షిఫ్ట్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత ప్లస్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేయాలి. థర్డ్ది ఈక్వల్ టు బటన్ 3 ప్రెస్ చేస్తే ఆ యొక్క నెంబర్ సెలెక్ట్ చేసిన టెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్ అవుతుంది. ఇక సబ్స్క్రిప్ట్ రాసుకోండి. సబ్స్క్రిప్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ను ఆ నెంబర్ను సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి కంట్రోల్ ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేయండి. దానికి దీనికి తేడా షిఫ్ట్ ఉండదు, అంతే. దానికి దీనికి షిఫ్ట్ ఉండదు, అదొకటే తేడా. ఈ విధంగా పవర్స్ కానీ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ కానీ మనము టైప్ చేసుకుంటాం. ఇప్పుడు గ్రాఫ్కి వెళ్దాం. ఈ గ్రాఫ్ లోపల పాయింట్స్ని ఏ విధంగా చేసాం, నేను అదే టేబుల్ అదే గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది గ్రాఫ్ అండి. ఈ గ్రాఫ్ లోపల పాయింట్స్ ఎలా పెట్టాము ఏంటిదనేది మనం చూద్దాం. ఈ గ్రాఫ్ లోపల ఈ పాయింట్స్ ఎట్లా వచ్చినాయి, గ్రాఫ్ ఎట్లా గీసినాం, టేబుల్ నేను డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేశాను. ఈ గ్రాఫ్లు తీసేస్తున్నా. ఇప్పుడు పాయింట్స్ ఎలా పెట్టాలో మీ అందరికీ తెలుసండి. నేను ఆ పాయింట్లు పెట్టేటువంటిది మీకు ఇప్పుడు చూపించడం లేదు. సో పాయింట్లు ఎలా మార్క్ చేయాలో మీకు నిన్న చూపించాను. సో ఎనీబడి ఎనీ క్వశ్చన్ ఆన్ మార్కింగ్ ఏ పాయింట్? మ్యూట్ అయ్యారు లాస్ట్ కే. ఓకే సార్, రైట్. నౌ పాయింట్లు చూపించడం లేదు అశోక్ సార్. ఇప్పుడు నేను ఇక మనకు టైం అశోక్ సార్ చూపెట్టు పాయింట్ చెప్పినాగా. నిన్న చెప్పినాం కాబట్టి డైరెక్ట్ గ్రాఫ్ ఎట్లా గీయాలో చెప్తున్నాను. సో ఇలా ఇన్సర్ట్కి పోతాం. ఇన్సర్ట్కి పోయి ఈ పాయింట్ అన్నిటికీ గ్రాఫ్ గీయడం, అది ఆ లైన్ ఎట్లా వచ్చిందో చూద్దాము. ఈ షేప్స్ నిన్న తీసుకున్నట్టు చూపిస్తా. ఫ్రీ కర్వే తీసుకోవాలి. నిన్న మనము ఇన్సర్ట్ మెనూకి వెళ్ళినాం. షేప్స్ లోపల ఫ్రీ కర్వ్ తీసుకున్నాను. మనం నిన్న గీసింది ఎలా గీసినాము, ఆ పాయింట్ మీద క్లిక్ చేయమన్నాను. ఫస్ట్ పాయింట్ మీద క్లిక్ చేశాను. అక్కడ నుంచి సెకండ్ పాయింట్ మీదకి రావాలి, క్లిక్ చేశాను. అక్కడ నుంచి థర్డ్ పాయింట్ మీదకి రావాలి, పాయింట్ మీదనే క్లిక్ చేయాలి. అక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ మీదకి వచ్చి క్లిక్ చేశాను. దెన్ ఇక్కడికి వచ్చి క్లిక్ చేశాను. ఇన్ జనరల్గా ఇక్కడ గ్రాఫ్ కిందికి రావాలి కాబట్టి కొంచెం కిందికి ప్రివిలేజ్ తీసుకుంటున్నాను. కొంచెం ప్రివిలేజ్ తీసుకున్న బటన్ ప్రెస్ చేశాను. మళ్ళీ ఈ పాయింట్ మీదకి వచ్చి ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ మీదకి వెళ్ళి ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా బయటికి తీసుకుపోయి ప్రెస్ చేసి డబుల్ ప్రెస్ చేయండి. ఎండ్ అయిపోయింది. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఒక బ్లూ కలర్ వచ్చింది, అది మనకు అవసరం లేదు, దాన్ని తీసేయాలి. ఎట్లా తీసేస్తాం, ఇందులో దీని మీద క్లిక్ చేయగానే డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ ఫార్మాట్ ఓపెన్ అయింది. దీన్ని డబుల్ క్లిక్ చేయగానే ఫార్మాట్ ఓపెన్ అయింది. షేప్ ఫిల్ అని ఇక్కడ ఉంది, నిన్న మనం చెప్పుకున్నాము. దీన్ని ఓపెన్ చేయండి. దీంట్లో నో ఫిల్ అని ఉంది. దాని మీద పెట్టంగానే ఇక్కడ కలర్ పోయింది చూడండి. ఇప్పుడు కలర్ వచ్చింది. నో ఫిల్ మీద పెట్టంగానే పోయింది. దాన్ని ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మొత్తం యాక్షన్ ఫోర్స్లోకి వస్తుంది. తర్వాత ఈ లైన్ను పెద్దగా చేయాలి. లైన్ పెద్దగా చేయడం, వెయిట్ 2.1 బ్లాక్ కలర్ ఇది. దీనికి ఇప్పుడు యానిమేషన్ ఇద్దాం. యానిమేషన్ ఎలా ఇస్తామో, పైనుంచి కిందకి, లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్, టాప్ నుంచి బాటం వైపు ఇస్తే మంచిది. నేను అది యానిమేషన్ ఎక్కడ ఉంటుంది, హోము, ఇన్సర్ట్, డిజైన్, యానిమేషన్, మెనూ బార్లో 4వ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. కస్టమ్ యానిమేషన్కి వెళ్ళాలి. దాంట్లో సబ్ మెనూ కస్టమ్ యానిమేషన్, అది క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఐకాన్ ఓపెన్ అయింది. దీంట్లో దీనికి ఆప్షన్ ఇస్తున్నాను, యాడ్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్ లోపల వైపు ఇద్దాం అనుకున్నాం. పైనుంచి కిందకి, ఇది బై డిఫాల్ట్ బాటమ్ వస్తుంది, దాన్ని టాప్ నుంచి ఇద్దాం. తర్వాత వెరీ ఫాస్ట్ ఉంది, ఫాస్ట్ పెడదాం. ఇప్పుడు ఒకసారి ప్లే చూడండి. ప్లే లోపల ఇంతకుముందు చూసిన గ్రాఫ్కు దీనికి ఏమైనా తేడా ఉన్నదా గమనించండి.
టేబుల్ వచ్చింది. ఫస్ట్ పాయింట్స్ పెడుతున్నాం 4,2, 3,0, 2,0, 1,2, 0,6, -1, ఇక్కడ వరకు కామన్ అండి. ఇక్కడ వరకు నిన్న మీకు తెలిసిందే. ఇక్కడ నుంచి ఇప్పుడు గ్రాఫ్ చూడండి. నిన్నటి గ్రాఫ్కు దీనికి తేడా ఉన్నదా లేదా చూద్దాం. ఒక్కసారి గ్రాఫ్ ప్లే వస్తుంది చూడండి. తేడా చూసారా? ఇక్కడికి రాగానే ఈ పాయింట్ కాడికి రాగానే ఇటువైపుది కూడా వస్తుంది. కానీ నేను ఇంతకుముందు చూపించిన గ్రాఫ్ లోపల ఇట్లా వచ్చి ఇట్లా బయటికి పోయింది, ఇట్లా వచ్చి పైకి పోయింది. దట్ ఈస్ ద డిఫరెన్స్. చూడండి, ఇక్కడ 1,2 దగ్గరికి వచ్చిన తర్వాత ఇటువైపు గ్రాఫ్ వస్తుంది, ఇటువైపు గ్రాఫ్ వస్తుంది. అంటే పిల్లలకు కొంచెం కన్ఫ్యూజన్ రేజ్ అవుతుంది. ఇటు నుంచి గీయాలా, ఇటు నుంచి గీయాలా, ఎటైనా ఒకవైపు నుంచి గీయాలి, ఎటైనా ఒకవైపు నుంచే మోషన్ ఉండాలి. మరి దానికి ఏం చేయాలి? వెరీ సింపుల్. చూడండి, ఈ యొక్క కర్వేచర్ను ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా. బ్యాక్ వెళ్ళి దీన్ని పక్కకు పెడుతున్నా. ఇట్లా జరుపుకోవచ్చండి. దీన్ని పక్కకు పెట్టినా ఇప్పుడు ఏం చేయాలో అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్కి వెళ్తా. ఇన్సర్ట్కి వెళ్ళి షేప్స్కి వెళ్తా. షేప్స్ లోపల ఫ్రీ కర్వ్ తీసుకుంటా. తీసుకొని ఇక్కడ ఈ బటన్ పాయింట్ మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ పాయింట్ మీద క్లిక్ చేస్తాను. తర్వాత 6 మీద 6 దగ్గర 60 మీద 06 మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తాము, ఇక్కడ కూడా క్లిక్ చేస్తాము. వీటికి వచ్చిన తర్వాత ఈ సగము కాడ 2.5 దగ్గర కొద్దిగా కిందికి పోయినాక డబుల్ క్లిక్ ఇచ్చి వదిలిపెట్టండి. డబుల్ క్లిక్ చేయండి, గ్రాఫ్ని ఎండ్ చేయండి. అక్కడ ఎందుకో తర్వాత చెప్తాను. గ్రాఫ్ ఎండ్ అయింది. ఇప్పుడు మరొక కర్వ్ తీసుకుందాం. మరొక షేప్స్లోకి వెళ్ళి మరొకటి తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తాను. ఈ పాయింట్ కొద్దిగా పైకి పెడతాను. కొద్దిగా పైన క్లిక్ చేశాను. ఇప్పుడు ఆ పాయింట్ మీద క్లిక్ చేసినాను. ఈ పాయింట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ తీసుకొచ్చి కింద దీన్ని కొద్దిగా పైకి వచ్చినట్టు ఓవర్లాప్ అయ్యేటట్టు పెట్టి క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. సెకండ్ గ్రాఫ్ వచ్చింది. ఇప్పుడు దీని కలర్ తీసేయాలి. అంటే డబుల్ క్లిక్ చేయాలి. షేప్ ఫిల్కి వెళ్ళాలి. షేప్ ఫిల్కి వెళ్ళి నో ఫిల్ చేయండి. దాని యొక్క థిక్నెస్ కూడా కింద థిక్నెస్ చూడండి, ఒకటే కలర్ మారింది. ఇక్కడ కూడా ఇక కలర్ ఉంది, థిక్నెస్ రాలే. మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ అయింది. ఇక్కడ షేప్ ఫిల్కి వెళ్ళండి, నో ఫిల్ కొట్టండి. దెన్ దాని యొక్క కలర్ మార్చండి. దెన్ థిక్నెస్ మార్చండి. రైట్, ఇక్కడ కొంచెం అది ఓవర్లాప్ కాలేదు. ఇందులో ఇప్పుడు చూడండి, గ్రాఫ్లు రెండు కూడా ఒకదానికొకటి చూస్తే మీకు పర్సంటేజ్ పెంచి చూపిస్తాను. ఏర్పడతాయి. ఎక్కడ కూడా అది బ్రేక్ ఉన్నట్టు కనబడదు. దాన్ని మనము ఇప్పుడు యానిమేషన్ ఇవ్వాలి. ఇప్పుడు యానిమేషన్ ఇస్తాం. యానిమేషన్ లోపల ఫస్ట్ దీనికి ఇస్తాం. ఏదైనా ఒకదానికి ఫస్ట్ ఇద్దాం. యానిమేషన్, కస్టమ్ యానిమేషన్. దీంట్లో లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ను సెలెక్ట్ చేసి యాడ్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్, వైప్. బై డిఫాల్ట్ బై బాటమ్ ఉంటుంది. ఇది ఫ్రమ్ టాప్ నుంచి పెడదాం. ఫాస్ట్ ఉంది, మీడియం పెడదాం. ఆడికి వచ్చి ఆగిపోతుంది. మరి ఇది కూడా రావాలి కదా. దీన్ని సెలెక్ట్ చేద్దాం. యాడ్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్, వైపు. బాటం నుంచే వెళ్ళాలి, కింద నుంచి పైకే వెళ్ళాలంటే ఓకే. వెరీ ఫాస్ట్ ఉంది, మీడియం పెడదాం. ఇక్కడ లాస్ట్కు 18వ నెంబరు 19వ నెంబరు సీరియల్ నెంబర్ వాడిది.
18వ నెంబర్లో మనం చూసినప్పుడు రెండింటిని ఒకదాని తర్వాత ఒకటి రావాలి, క్లిక్ కాదు. రెండవది ఫస్ట్ది అయిపోయాక సెకండ్ది స్టార్ట్ కావాలి. కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ ఆఫ్టర్ ప్రీవియస్ పెడితే బాగుంటుంది. విత్ ప్రీవియస్ పెడితే ఇది అది రెండు ఒకటేసారి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఆఫ్టర్ ప్రీవియస్ పెడితే మొదటిది ఎండ్ అయిన క్షణంలో రెండోది స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ పిల్లవాడు కన్ను గుర్తించలేదు, వెంటనే ఒకటే కర్వ్ అనుకుంటాడు. కానీ మనం అక్కడ రెండింటిని జాయిన్ చేస్తున్నాం. ఒక్కసారి ప్లే చూద్దాం. ఈ గ్రాఫ్ను, ఈ కర్వ్ను మీకు పక్కన పెడుతున్నాను, ఇక్కడ పెడుతున్నాను. ఆ కర్వ్ను కూడా చూపిస్తాను. రెండు ప్లే వస్తాయి. ఇది మొదలు వస్తుంది, తర్వాత వస్తాయి. చూడండి, షో చూడండి. ఇది ఫస్ట్ కర్వ్ అండి, ఇది ఫస్ట్ కర్వ్. సెకండ్ కర్వ్ చూడండి. అశోక్ కుమార్ గంప సార్, చూస్తున్నా. ఓకే, ఓకేనా? ఆ కరువుకు ఈ కరువుకు తేడా తెలిసిందా సార్? ఇక్కడ మొదటి కరువు ఏమో ఈ కరువు చూడండి. ప్లే చూడండి, మళ్ళీ ప్లే లోపల ఇక్కడ ఈ పోర్షన్ కాడ, ఈ పోర్షన్ దగ్గర మనకు ఈ పోర్షన్ దగ్గర రెండు ఒకటేసారి, రెండు ఇటు నుంచి ఇది వస్తుంది, ఇటు నుంచి ఇది వస్తుంది. కానీ ఇంకో గ్రాఫ్లో ఆ విధంగా రాదు, ఇంకో గ్రాఫ్లో ఆ విధంగా రాదు. చూడండి, ఆ గ్రాఫ్ను చూడండి. దీని ప్లే చూడండి. దీని ప్లే చూడండి. రెండు ఇగో ఇటు నుంచి ఒకసారి వస్తుంది, ఇటు నుంచి ఒకసారి వస్తుంది. ఈ గ్రాఫ్ ప్లే చూడండి. ఇది ఒకటే స్టార్ట్ అయింది, పైకి వెళ్ళిపోతుంది. ఇది పిల్లవాడికి ఈజీనెస్ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ చేసిండు సారు, ఇటు వెళ్ళిండు, పైకి వెళ్ళిండు అని చూస్తాడు. ఈ విధంగా పాలినామియల్ గ్రాఫ్ గీస్తాం. ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ మళ్ళీ గుర్తిస్తాం. దిస్ ఈస్ ద వన్. తర్వాత బ్లింకింగ్ ఎట్లియాలి, బ్లింకింగ్ ఎట్లియాలి. ఒక పాయింట్ను తీసుకుంటున్నాను, ఈ పాయింట్ను కాపీ చేస్తున్నా, సెలెక్ట్ చేసిన, రైట్ క్లిక్, కాపీ, దెన్ రైట్ క్లిక్, పేస్ట్. డూప్లికేట్ కిందనే రెడీ అయింది. దీని కలర్ మార్చుదాం. రెడ్ కలర్ ఉంది, దాన్ని బ్లూ కలర్ మార్చిన. బ్లూ కలర్ని ఏం చేస్తాం, దీనికి ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు దీనికి ఏ అయితే యానిమేషన్స్ ఉన్నాయో అవే యానిమేషన్స్ వస్తాయి. ఓకే, ఉన్నాయండి యానిమేషన్. దీనికి బ్లింకింగ్ రావాలి. అది ఇట్లా బ్లింక్ అంటే మీకు తెలుసు దేంట్లో ఉంటుందో ఒకసారి చూపిస్తాను. యాడ్ ఎఫెక్ట్స్, ఎంఫసిస్, ఎంట్రన్స్ అంటేనేమో అపియర్ అవుట్, డైరెక్ట్ మనకు బయట నుంచి లోపలికి రావడం. ఎగ్జిట్ అంటేనేమో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడం. మోషన్ అంటేనేమో కదలికలు. ఎంఫసిస్ లో ఉంటుంది అది. ఇది క్లిక్ చేయగానే సబ్ మెనూ వచ్చింది, ఇక బ్లింక్ వచ్చింది. ఈ బ్లింక్ ను సెలెక్ట్ చేయండి, అది బ్లింక్ అవుతుంది. ఒకటేసారి బ్లింక్ అయింది అది. దానికి ఆప్షన్ ఇవ్వాలి, ఎన్నిసార్లు బ్లింక్ కావాలి, అది ఎక్కడ ఉంటుంది. దీని మీద ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ బటన్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఒక మెనూ ఓపెన్ అవుతుంది. దీంట్లో టైమింగ్స్ ఉంటుంది, ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. మొన్న కూడా చెప్పాను. ఇక్కడ టైమింగ్స్కి వెళ్దాం. టైమింగ్స్ లోపల రిపీట్, తర్వాత స్పీడ్ 1 సెకండ్ ఉంది, అది ఉంచండి. తర్వాత రిపీట్, ఎన్నిసార్లు అది బ్లింక్ కావాలి, 2 సార్లునా, 3, 4, 10, నెక్స్ట్ క్లిక్ కొట్టేంత వరక, ఎండ్ ఆఫ్ ద స్లైడ్ వరక. ఇది మన ఇష్టం. సో జనరల్గా 3, 4 పెట్టుకుంటాం. నేను 5 పెడుతున్నా, మీకు ఏర్పడాలి కాబట్టి. నేను ఇప్పుడు ఓకే కొడుతున్నా. ఓకే కొట్టాను, చూడండి అది బ్లింక్ అవుతుంది. 5 సార్లు బ్లింక్ అవుతుంది. మన ఇష్టం వచ్చిన సార్లు పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ క్లిక్ వరకు కూడా పెట్టుకోవచ్చు, ఎండ్ ఆఫ్ ద స్లైడ్ వరకు పెట్టవచ్చు. ప్లే చూడండి. ఇప్పుడు ఆ పాయింట్ బ్లింక్ అవుతుంది చూడండి. దిస్ ఈస్ ద బ్లింక్. దేన్నైతే మనం బ్లింక్ చేయాలనుకుంటామో అది బ్లింక్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ స్కేల్ అనేది బ్లింక్ కావాలి. ఈ స్కేల్ నేను సెలెక్ట్ చేశాను,
సేల్ సెలెక్ట్ చేసి యాడ్ ఎఫెక్ట్స్, ఎంఫసిస్, బ్లింక్ ఒకటేసారి వస్తుంది. దానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టాలి. ఎఫెక్ట్స్ ఆప్షన్, టైమింగ్స్. దీంట్లో నేనేం చేస్తున్నా, అంటిల్ నెక్స్ట్ క్లిక్ కొట్టేదాకా బ్లింక్ రావాలి. చూడండి, ప్లే చూడండి. ఇక నేను మళ్ళీ క్లిక్ కొట్టేంత వరకు వస్తూనే ఉంటుంది. అది ఫాస్ట్ ఉన్నది, స్లో చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ క్లిక్ కొట్టేంత వరకు బ్లింక్ అవుతూనే ఉంటుంది. ఈ విధంగా మనకు ఉంటుంది. ఇది బ్లింక్ అండి. నెక్స్ట్ ఎస్కేప్. ఇందులో ఒక దగ్గర ఉన్న టెక్స్ట్ ఇంకో దగ్గరికి రావాలి, వచ్చి అది తిరగాలి. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఇక్కడ స్కేల్ ఉంది. ఈ స్కేల్ అనేటువంటిది ఇక్కడ నుంచి మరొక దగ్గరికి వెళ్ళి అది రొటేట్ కావాలి. నేను కొత్త స్లైడ్ తీసుకుంటున్నాను. న్యూ స్లైడ్. ఒక టెక్స్ట్, ఒక దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ మనం టైప్ చేసి టెక్స్ట్ ఏం చేస్తామంటే, నేను ఇది ఆల్రెడీ కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దాంట్లో పేస్ట్ కూడా చేశాను. దీన్ని ఆల్రెడీ ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. ఈ టెక్స్ట్ నాకు ఇక్కడ నుంచి మూమెంట్ తీసుకోవాలి. మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇంకొక దగ్గరికి పోయి ఉండాలి. అది మోషన్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. డౌన్ కిందికి వెళ్ళిపోతుంది. ఇట్లా కాదు నాకు కావాల్సింది, ఇది అక్కడికి వెళ్ళి తిరగాలి. ఇట్లా డయాగ్నల్ గా తిరగాలంటే దీనికి ఏం చేద్దామంటే, మనం యాడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ సెలెక్ట్ అయిన చూడండి. ఇప్పుడు సెలెక్షన్ పోయింది, సెలెక్ట్ అయింది. యాడ్ ఎఫెక్ట్స్, దీంట్లో ఎంఫసిస్లనే స్పిన్ అని ఉంటుంది. యాడ్ ఎఫెక్ట్స్, ఎంఫసిస్, స్పిన్ కొట్టండి, అట్లా తిరుగుతుంది. దీంట్లో 2 రకాల స్పిన్ ఉంటుంది. ఒకటి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు అది క్లాక్ వైజ్ తిరిగింది. ఇక్కడ మీకు చూస్తే యాడ్ ఎఫెక్ట్స్ కింద మాడిఫై స్పిన్ అని ఉంది. దాని కింద 3 ఆప్షన్స్ వస్తాయి. మళ్ళీ మనకు స్టార్ట్, అమౌంట్, స్పీడ్. ఈ స్టార్ట్ మనకు క్లిక్ మీద రావాలి. ఓకే, దాన్ని ఏం మార్చకండి. ఇక్కడ క్లాక్ వైజ్, దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి క్వార్టర్ స్పిన్, అంటే 90 degrees మాత్రమే తిరుగుతుంది. హాఫ్ స్పిన్ 180 degrees తిరుగుతుంది. ఫుల్ స్పిన్ 360 degrees తిరిగి మళ్ళా యథావిధిగా ఉంటుంది. 2 స్పిన్స్ 2 సార్లు 360 degrees తిరుగుతుంది. తర్వాత అది కస్టమ్, దీన్ని చెప్తాను. క్లాక్ వైజ్, దాని కింద కౌంటర్ క్లాక్ వైజ్. ఇప్పుడు ఈ పక్కమ్మడి 2 రైట్ మార్కులు ఉన్నాయి ఎల్లో కలర్లో, డార్క్ ఎల్లో కలర్లో. ఇవి సెలెక్ట్ అయినట్టు. ఈ ఫుల్ స్పిన్ అనే ఆప్షన్ ఒకటి సెలెక్ట్ అయి ఉంది, క్లాక్ వైజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంది. దీన్ని ఇప్పుడు నేను యాంటీ క్లాక్ వైజ్ లోకి తిప్పాలనుకుంటా. సో దాని మీద క్లిక్ చేయగానే అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్కి వచ్చేసింది. దీని మీద క్లిక్ చేశాను. కౌంటర్ క్లాక్ అన్నా యాంటీ క్లాక్ వైజ్ అన్నా ఒక్కటే. ఇప్పుడు నాకు అంత కాదు, ఒక పర్టికులర్ డిగ్రీస్ కావాలి. 63 degrees, 75 degrees, 143 degrees, పర్టికులర్ డిగ్రీస్లలో తిరగాలి. అది ఎక్కడికి వెళ్ళాలి, తిరిగి ఇక్కడికి వచ్చి తిరగాలి. ఈ కస్టమ్ అనే దాని మీద క్లిక్ చేయండి. కస్టమ్ అనే దాంట్లో సెలెక్ట్ చేసి ఇక్కడ దీన్ని మార్చొచ్చు. 360 degrees సెలెక్ట్ చేశాను. నేను ఎలా సెలెక్ట్ చేశాను, మళ్ళీ బయటకు వచ్చాను. ఈ యొక్క దీని మీద లాస్ట్ ఆప్షన్ అది 360 degrees మీద క్లిక్ చేయండి. కస్టమ్లోకి వెళ్ళండి. ఇక్కడ మౌస్ను ప్రెస్ చేయండి. దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి నాకు అవసరం ఉన్నది 75 degrees, 75 కొట్టాను. ఎంటర్ కొట్టండి. 70 degrees ఆప్షన్ తీసుకుంటుంది. ఇక్కడ 75 కౌంటర్ క్లాక్ వైజ్. కౌంటర్ క్లాక్ ను క్లాక్ వైజ్ చేద్దాం.
క్లాక్ వైజ్ చేద్దాం. ఇది క్లాక్ వైజ్ అండి, ఇది యాంటీ క్లాక్ వైజ్ అండి. సో ఒకసారి ప్లే చూడండి. స్కేలు దానికి బ్లింకింగ్ ఇచ్చినాం. అక్కడికి వచ్చింది, యాంటీ క్లాక్ వైజ్ తిరిగి ఉంది. యాంటీ క్లాక్ వైజ్ తిరిగింది. అక్కడ తిప్పుకొని ఇక్కడ తెచ్చుకోవచ్చు, ఇక్కడికి వచ్చినాక తిప్పుకోవచ్చు, మన ఇష్టం అండి. నేను ఇప్పుడు దాన్ని క్లాక్ వైజ్ పెడతాను. క్లాక్ వైజ్ పెట్టాను, ప్లే కూడా పెడుతున్నాను, బ్లింకింగ్ తీసేస్తున్నా. ఇది విత్ ప్రీవియస్ పెడుతున్నా, ఒకటి ఆఫ్టర్ ప్రీవియస్, తర్వాత మోషన్ కూడా ఆఫ్టర్ ప్రీవియస్ పెడుతున్నా. ఫస్ట్ బటన్ తోని 2 వచ్చినాయి, స్కేల్ కిందికి వచ్చింది. కౌంటర్ క్లాక్ వైజ్ తీసేసి క్లాక్ వైజ్ పెట్టిన 75 డిగ్రీలు ఇట్లా తిరుగుతుంది. ఇది ఈ విధంగా మనకు అవసరం ఉన్న కాడికి అవసరం ఉన్న దాన్ని తిప్పుకోవడానికి పనిచేస్తుంది. 75 డిగ్రీలను 125 డిగ్రీలు చేసిన చూడండి. ఇప్పుడు ఇట్లా అండి, మనకి ఏ ఆప్షన్ ఎన్ని డిగ్రీలు కావాలంటే అన్ని డిగ్రీలు వస్తుంది, ఎన్ని డిగ్రీలు కావాలంటే అన్ని డిగ్రీలు వస్తుంది. ఈ విధంగా మళ్ళొకసారి రాసుకోండి. ఫస్ట్ టెక్స్ట్ మ్యాటర్ టైప్ చేసుకోవాలి. టెక్స్ట్ మ్యాటర్ టైప్ చేసుకున్న తర్వాత దానికి ఆప్షన్ ఎంట్రన్స్ లోపల ఫస్ట్ వైపు కానీ ఫ్లైని కానీ ఇవ్వాలి. వైపు ఇచ్చాను, తర్వాత మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేయాలి, యాడ్ ఎఫెక్ట్స్కి వెళ్ళాలి. యాడ్ ఎఫెక్ట్స్ లోపల రెండవది ఎంపసిస్ని సెలెక్ట్ చేయాలి. దాంట్లో సబ్ మెనూలో స్పిన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి క్లిక్ కొట్టాలి. మళ్ళీ తర్వాత క్లిక్ కొట్టిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి దాని మీద రైట్ బటన్, ఆ ఆప్షన్ దాని మీద మోషన్ మీద, దాని యానిమేషన్ మీద రైట్ బటన్, డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేయాలి. దాంట్లో మనకు మళ్ళొక టాప్అప్ మెనూ వస్తుంది. దాంట్లో టైమింగ్స్ ఇవి వస్తాయి. లేదా ఇక్కడ అమౌంట్ లోపల క్లిక్ చేస్తే క్వార్టర్ స్పిన్, హాఫ్ స్పిన్, ఫుల్ స్పిన్, 2 స్పిన్స్, కస్టము, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. ఈ కస్టంలో మనకి ఇష్టం ఉన్న డిగ్రీలు టైప్ చేసుకొని ఎంటర్ కొట్టాలి. ఇది ఒక టెక్స్ట్ను రొటేట్ చేయడం, ఒక దగ్గర ఉన్నటువంటిది ఇంకో దగ్గర వెళ్ళడం నిన్న చెప్పాను. దానికి ఇవాళ రొటేషన్ కూడా చెప్పాను. దిస్ ఈజ్ ద థింగ్. నిన్న మనము ఒక గ్రాఫ్ పేపర్ చూసాం. గ్రాఫ్ పేపర్ను జనరల్గా మనం స్కాన్ చేసినప్పుడు ఆ గ్రాఫ్ షీట్ కానీ ఏదైనా పిక్చర్ కానీ స్కాన్ చేస్తే మనకు ఒరిజినల్గా దాని షేపు గ్రాఫ్ షీట్ చూపిస్తున్నాను. నిన్న నేను డౌన్లోడ్ చేసింది, గ్రాఫ్ స్కాన్ చేసింది. ఇది గ్రాఫ్ షీట్ అండి, ఓపెన్ అవుతుంది. అశోక్ సార్ అవపడుతుందా? కనిపించట్లేదు సార్. ఇప్పుడు సార్ రామస్వామి సార్ ఇప్పుడు ఓకే సార్. గ్రాఫ్ షీట్ అవపడుతుంది కదా? అవుపిస్తుంది. మనం స్కాన్ చేసిన గ్రాఫ్ షీట్ ఇంత పెద్దగా వస్తుంది. దీన్ని మొత్తం తీసుకుపోయి ఆ గ్రాఫ్ షీట్ను మన స్లైడ్లో కనుక ఇన్సర్ట్ చేస్తే, స్లైడ్లో మనం ఇన్సర్ట్ చేస్తే మనకు ఇది సెట్ కాదు. మనకు అవసరం ఉన్న గ్రాఫ్ అంతా సైజు కావాలి. స్కాన్ చేసినప్పుడు మొత్తం స్కాన్ చేస్తాం. దీన్ని కొద్దిగా మనం రెడ్యూస్ చేసుకోవాలి. జనరల్గా
స్లైడ్ లో సెట్ అయ్యేటువంటిది 12 సెంటీమీటర్స్ అండ్ 14 సెంటీమీటర్స్. గ్రాఫ్ పేపర్ లో 12 సెంటీమీటర్స్ 14 సెంటీమీటర్ లేదా 13 సెంటీమీటర్ కరెక్ట్ గా దానికి ఎన్లార్జ్ కాదు, మరి భయంకరంగా ఉండదు, మరి ఆక్వర్డ్ గా ఉండదు, మన కంటికి నచ్చే విధంగా ఉంటుంది. దీన్ని ఎట్లా ఎడిట్ చేయాలి ఇది ఒక్క నిమిషం చెప్పేసి ఎడిట్ ఆప్షన్ చెప్పేసి మీకు నేను మళ్ళీ గ్రాఫ్ దాంట్లో పవర్ పాయింట్ లోకి వెళ్తా. మనం ఏదైతే స్కాన్ చేసినామో ఆ స్కాన్ షీట్ మీద బై డిఫాల్ట్ డౌన్లోడ్ లో కానీ డెస్క్టాప్ మీద కానీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నాకు డౌన్లోడ్స్ లో ఉంది, నేను దాన్ని సెలెక్ట్ చేశాను. దాని మీద రైట్ క్లిక్ నొట్టండి, ఇట్లాంటి డైలాగ్ బాక్స్ వస్తుంది. దీంట్లో ఓపెన్ విత్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఏదైతే మనం స్కాన్ చేసినామో ఆ ఇమేజ్ మీద ఎక్కడున్నదో చూసుకోవాలి. ఆ ఫైల్ మీద క్లిక్ సెలెక్ట్ చేయాలి, రైట్ క్లిక్ కొట్టాలి. రైట్ క్లిక్ లోపల ఒక డైలాగ్ ఓపెన్ అవుతుంది, విండో. ఓపెన్ విత్ అది మెనూ, అది మళ్ళీ దాని సబ్ మెనూ ఉంటుంది. దాంట్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్, ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్. ఎస్ఎస్సి ఫోటోలు ఆన్లైన్ చేసిన వాళ్ళకు ఐడియా ఉంటుందండి, ఫోటోని ఏ విధంగా రెడ్యూస్ చేయడం, ఎన్లార్జ్ చేయడం. దీంట్లోకి వెళ్ళి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అది ఓపెన్ అవుతుంది, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని మనం ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎడిట్ పిక్చర్ అని ఉంది మెనూలో, మెనూ బార్ లోపల ఇక్కడ ఒకటి ఎడిట్ పిక్చర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్ ఒక ప్యాన్ వస్తుంది. ఇక్కడ చాలా ఉన్నాయి, ఆటో కరెక్షన్ అని, బ్రైట్నెస్ అని, కలర్ అని, క్రాఫ్ అని, రొటేట్ అని. ఒక్కోసారి ఇది వంకర వస్తుంది, ఈ రొటేట్లో పోయి సెట్ చేసుకోవచ్చు. ఎట్లనో చూపిస్తాను. ఫస్ట్ క్రాఫ్కి వెళ్దాం, క్రాఫ్ని క్లిక్ చేద్దాం. క్రాఫ్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. దీన్ని చూడండి, బటన్స్ వచ్చినాయి, 8 బటన్స్ వచ్చినాయి. 8 బటన్స్ వచ్చినప్పుడు అన్ఈవెన్గా పెంచకూడదు, అన్ఈవెన్గా తగ్గించకూడదు. ఈవెన్గా ఉండాలంటే కార్నర్ల బట్టి దాన్ని ప్రెస్ చేయండి. కార్నర్లో బట్టి మనకు అవసరం ఉన్న కాడు తీసుకుపోయి వదిలేయండి. ఇలా ఎన్ని సెంటీమీటర్లు లెక్క పెట్టుకోండి. ఎంత అనుకున్నాం మనం? 12 or 13 అనుకున్నాం. ఇటు హైట్ 12 or 13 అన్నప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఎగ్జాక్ట్ అక్కడే వదిలేసాను నేను. ఇటువైపు 14 or 15 అనుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇక్కడ తీసుకొద్దామండి. సో దాన్ని అక్కడి వరకు తీసుకెళ్ళాను. ఇప్పుడు కింద రైట్ సైడ్ ప్యాన్ లో కింద ఓకే ఉంది, ఓకే మీద క్లిక్ చేయండి. చేస్తే ఈ సెలెక్టెడ్ బటన్స్ లో ఉన్నటువంటి గ్రాఫ్ మాత్రమే ఉంటుంది, మిగతాదంతా కట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంకా వైట్ షేప్ ఉంది ఎడ్జ్లకి. ఈ వైట్ షేప్ ను కూడా తగ్గించాలి అంటే ఇప్పుడు సైడ్ బటన్ పెట్టి ప్రెస్ చేయండి, వైట్ కలర్ కూడా పోతుంది. కింద కూడా వైట్ ఉంది, దీన్ని కొట్టి ఇక్కడ గ్రీన్ కలర్ దాకా తీసుకొచ్చి వదిలేయండి. మళ్ళొక్కసారి ఓకే కొట్టండి. ఇప్పుడు కరెక్ట్గా మనకు కావాల్సిన గ్రాఫ్ షేపు సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ బటన్ కొట్టండి. ఇక్కడ సేవ్ ఉంది, సేవ్ బటన్ కొట్టినట్లయితే లేదా ఫైలుకు పోయి సేవ్ యాజ్ కొట్టినట్లయితే పేరు అడుగుతుంది. సో ఇక్కడ గ్రాఫ్ కరెక్షన్ ఆల్రెడీ దానికి ఇంతకుముందు గ్రాఫ్ అని పేరుండే, అది డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడ మళ్ళొక పేరు ఇద్దాం. గ్రాఫ్ 1 2 3 అని టైప్ చేశాను, సేవ్ కొడుతున్నాను. ఇది ఎక్కడ సేవ్ అవుతుంది? మళ్ళీ వెళ్ళి పీసీ డౌన్లోడ్స్, ఇక్కడ చూడండి యూజర్స్ పీసీ డౌన్లోడ్లో సేవ్ అవుతుంది. గ్రాఫ్ 1 2 3 సేవ్ కొట్టాను, సేవ్ అయింది. ఇప్పుడు నేను ఈ విండో క్లోజ్ చేస్తున్నా. ఆర్ యూ వాంట్ టు సేవ్ అని అడుగుతుంది, డోంట్ సేవ్ అంటున్నా. ఫస్ట్ ఆల్రెడీ సేవ్ అయిపోయింది, మనకు కావాల్సింది సేవ్ అయిపోయింది. డోంట్ సేవ్ అంటే మొదటి ఫైల్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది, ఏం డిస్టర్బ్ కాదు, కొత్త ఫైల్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాఫ్ 1 మాడిఫై గ్రాఫ్ 1 ఇంకో టుడే 1 అని ఉంది. గ్రాఫ్ 1 2 3
దీన్ని ఇప్పుడు ఇక్కడే ఉంచేస్తున్నా నేను. మనకు మన స్లైడ్లోకి వెళ్దాం. స్లైడ్ లోపల దాన్ని ఇన్సర్ట్ చేద్దాం. సెకండ్ స్లైడ్, న్యూ స్లైడ్ క్లిక్ చేశాను, సెకండ్ స్లైడ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ గ్రాఫ్, పిక్చర్స్, డౌన్లోడ్స్, ఈ రోజు గ్రాఫ్ 1 2 3, గ్రాఫ్ 1 2 3, గ్రాఫ్ 1 2 3 ని సెలెక్ట్ చేశాను. ఇన్సర్ట్, చూడండి గ్రాఫ్ ఈ విధంగా వచ్చింది. ఈ గ్రాఫ్ ను ఒక వైపు ఒక కార్నర్ లో డ్రాగ్ చేయండి. సార్ దయచేసి మాట్లాడకండి సార్. మొబైల్ లో ఉంటది, బెడ్ మీద మొబైల్. సో ఈ విధంగా ఇది మనకు గ్రాఫ్ కొంచెము ఐడియల్ గా ఉంటుంది. ఈ విధంగా పిక్చర్స్ ను ఎడిట్ చేయడం, మనకి ఏ పిక్చర్ అయితే కావాలనో ఆ పిక్చర్ ను ఎడిట్ చేయడం, ఈ విధంగా చేస్తాం. మరి దీంతో గ్రాఫ్ కు సంబంధించిన అంశాలు పూర్తయినాయి. టెక్స్ట్ మ్యాటర్ సంబంధించిన అంశాలు కూడా పూర్తయినాయి. తర్వాత రొటేషన్ కూడా ఈరోజు చెప్పాను. డూప్లికేషన్ కు యానిమేషన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఏ విధంగా పోతుందో కూడా నిన్న చెప్పాను, ఈ రోజు కూడా చెప్పాను. ఇప్పుడు జామెట్రీకి సంబంధించిన పిక్చర్స్ కు ఏ విధంగా చేయాలి, మెన్సురేషన్ కు సంబంధించిన పిక్చర్స్ ఏ విధంగా చేయాలి చూద్దాం. కొత్త స్లైడ్ తీసుకుంటున్నా. ఇక్కడే జామెట్రీలో మనకు చాలా అవసరాలు ఉంటాయి. దీంతో అద్భుతమైనటువంటిది మనం చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ కలరు మారుస్తున్నా, లైట్ గ్రీన్ వేశాను. ఇందులో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లైన్స్ ఎట్లా తీసుకొని వాటికి యానిమేషన్స్ ఇవ్వాలి, ట్రయాంగిల్స్ ఎట్లా తీసుకోవాలి, వాటిని ఏ విధంగా సెట్టింగ్ చేయాలి ఈరోజు పరిశీలించుదాం. జామెట్రీకి సంబంధించినవి. అందులో కీలకంగా కోణం, కీలకమైనది. కోణాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా మనము తీసుకెళ్ళాలి చూడండి. ఇక్కడ ఫస్ట్ షేప్స్ లోపల మనకు ట్రయాంగిల్ ఉంటుంది. ఒకటేసారి ట్రయాంగిల్ను తీసుకొని యానిమేషన్ ఇస్తే 3 సైడ్స్ ఒకటేసారి వస్తాయి. ట్రయాంగిల్ అందులో తీసుకునే షేప్ ఏది సెలెక్ట్ చేసినా మనకి ఇట్లాంటి కలరే వస్తుంది. బై డిఫాల్ట్ ఈ కలర్ వస్తుంది. ఏ షేప్ను మీరు సెలెక్ట్ చేసినా బై డిఫాల్ట్ బ్లూ కలర్ వస్తుంది. మీరు ఏదైనా తీసుకోండి, బై డిఫాల్ట్ వచ్చే కలరు దానికి డిఫైన్ చేసిన కలర్ అది. దీన్ని మార్చుకోవడానికి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ట్రయాంగిల్ది మారుస్తున్నాను. డబుల్ క్లిక్ కొట్టండి, ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. షేప్కి వెళ్ళండి, నో ఫిల్ అనండి, షేప్ అవుట్లైన్కి రండి, బ్లాక్ కలర్స్ పెట్టండి, థిక్నెస్ పెట్టండి. ఇప్పుడు దీని యొక్క సైజు పెంచండి. సైజు పెంచడానికి ఇక్కడ ఒక మనకు నెంబర్స్ ఉంటాయి, హైట్ అండ్ విడ్త్, లేదా ఇక్కడి నుంచి కూడా మనం ఇలా పెంచవచ్చు. ఈ బటన్ పట్టుకొని కూడా కార్నర్ లోపల పట్టుకొని కూడా పెంచవచ్చు. ఇది ట్రయాంగిల్. తర్వాత ఇది సర్కిల్. సర్కిల్కి కూడా కలర్ తీసేద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు ఒక సెలెక్షన్ తీసేసిన సెలెక్షన్ ఉంది, అది ఎనేబుల్ అయింది. ఇక్కడ బ్లాక్ కలర్, దాని యొక్క థిక్నెస్, వెయిట్ 2 పాయింట్, సైజు పెంచుకోవడం. ఇది యూనిఫామ్ గా పెంచండి. ఇది డయామీటర్ అండి, రేడియస్ కాదు. డయామీటర్ 1.6 ఇంచెస్. ఇది ఇట్లా మనం సెలెక్ట్ చేస్తాం. అయితే ట్రయాంగిల్ డైరెక్ట్ గా పిక్చర్ యానిమేషన్ ఇస్తున్నా చూడండి. దీనికి జూమ్ ఇచ్చాను, దీనికి వీల్ ఇస్తున్నాను. వీల్ లోపల 4 స్పోక్స్ ఉన్నాయి, ఒకటే స్పోక్ పెట్టుకోవాలి. ఈ విధంగా వస్తుంది. వీల్ ఎప్పుడైనా స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే ఉంటుందండి.
స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే ఉండి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలంటే ఆ ఆప్షన్ లేదు, ఇందులో ఆప్షన్ లేదు. స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది వీల్. ఓకే, ఇప్పుడు ప్లే చూద్దాం. ట్రయాంగిల్ ఈ విధంగా వస్తుంది, సర్కిల్ ఈ విధంగా వస్తుంది, ట్రయాంగిల్ ఇట్లా వస్తుంది, సర్కిల్ ఇలా వస్తుంది. ట్రయాంగిల్ లోపల 3 సైడ్స్ ఒకటేసారి వచ్చినాయి. ఇలా కాకుండా ఒక సైడ్ తర్వాత ఒక సైడ్ రావాలని మీకు అనుకుంటున్నారు. దానికి ఎలా చేయాలి? వెరీ సింపుల్. ఇన్సర్ట్కి వెళ్ళండి, షేప్స్కి వెళ్ళండి, లైన్ సెగ్మెంట్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ గీయండి లైన్ సెగ్మెంట్. దీన్ని డబుల్ కీ కొట్టండి. దీని అవుట్లైన్ థిక్నెస్ డార్క్, వెయిట్ 2.214. ఇక్కడ వంకర్ టింకర్ లేకుండా ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలంటే పైదాన్ని 0 చేయాలి. ఇది స్ట్రైట్ వచ్చింది, ఇదొక లైన్. దీనికి ఫస్ట్ యానిమేషన్ ఇచ్చేద్దాం. యానిమేషన్ ఎంట్రన్స్ వైపు పెడుతున్నాను. ఇది బై డిఫాల్ట్ బాటమ్ వస్తుంది. ఫ్రమ్ లెఫ్ట్ అంటున్నాను, వెరీ ఫాస్ట్ ఉంది, ఫాస్ట్ మీడియం పెడుతున్నాను. ఇప్పుడు ఇంకొక లైన్ కావాలన్నప్పుడు దీన్నే సెలెక్ట్ చేశాను, రైట్ క్లిక్ కొట్టాను, కాపీ చేశాను, రైట్ క్లిక్ చేశాను, పేస్ట్ అన్నాను. దీనికి ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో యానిమేషన్ ఆప్షన్స్ అవన్నీ వస్తాయి. ఇప్పుడు నేను ఈ యొక్క ఇక్కడ నుంచి ఈ పైకి తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నాను. చూడండి, ఈ 2 కొసలు ఇక్కడ కలిసాయి. అవి ఎక్కువ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది. కరెక్ట్గా దాని దగ్గరికి 2 ఎడ్జ్లు ఒక దగ్గర రావాలి. వెరీ సింపుల్. సెలెక్ట్, అది రైట్ సైడ్ జరగాలి కాబట్టి దీంట్లో కంట్రోల్ పట్టుకోండి, కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని రైట్ యారో కొట్టండి. ఎంత మేరకు అంత మేరకు సరిపోయింది. నెక్స్ట్ దీనికి యానిమేషన్ ఫ్రమ్ లెఫ్ట్ ఉన్నది, ఫ్రమ్ బాటమ్ పెడదాం. ఫ్రమ్ బాటమ్ ఆప్షన్ కింద నుంచి పైకి పోవటం. ఇప్పుడు ఇంకొక లైన్ కావాలి, దీన్ని కంట్రోల్ చేస్తున్నాను. దీన్ని కాపీ చేసి, ఆల్రెడీ కాపీ చేసింది ఉంది మనకు, రైట్ క్లిక్ అండ్ పేస్ట్. ఇది వచ్చింది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కలుపుదాం. కలిసింది. మళ్ళీ సెలెక్ట్ చేయండి, దీని మీద పట్టుకోండి, ఇట్లా వస్తుంది. దీన్ని ఈ విధంగా డ్రాగ్, ప్రెస్ అండ్ హోల్డ్, డ్రాగ్ చేసి ఇక్కడ వదిలిపెట్టండి. మనకు బరాబర్ అక్కడ సెట్ అయిపోయింది. ఒకవేళ సెట్ కాలేదు, ఇలా ఎక్కువ తక్కువ వచ్చింది, అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేయండి, దాని మించి ఇలా తీసుకెళ్ళండి, స్లోగా తీసుకెళ్ళి వదిలిపెట్టండి. అది మళ్ళీ కొంచెం లోపలికి వచ్చింది. పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయండి, కరెక్ట్ తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ అవపడుతుంది. దీన్ని పక్కకు ఇట్లా ప్రెస్ చేయగానే బాణం గుర్తు, 2 వైపుల బాణం గుర్తు వస్తుంది. దాన్ని స్లోగా ఇటు జరపండి. 2 కలిసినాయి. కొంచెము కంట్రోల్ బటన్ పట్టుకొని రైట్ యారో కొట్టండి, ఆ గ్యాప్ ఫుల్ అవుతుంది. ఈ విధంగా వచ్చింది. దీని ఆప్షను ఫ్రమ్ లెఫ్ట్ ఉంది, టాప్ నుంచి ఇద్దాం. దీనికి లెటర్స్ కావాలి, వర్టిసెస్. టెక్స్ట్ బాక్స్ హోమ్ లోపల ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ టైప్ చేసి క్లిక్ చేయగానే మనకు క్యాపిటల్ లెటర్ ఏ అన్నాను, బై డిఫాల్ట్ క్యాలిబ్రే వచ్చింది, అదే ఉంచుకుందాము. లేదా ఏరియల్ పెట్టాను. దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ దెన్ దీనికి యానిమేషన్ ఇద్దాం. యాడ్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్, ఫ్లై ఇన్. ఫ్రమ్ బాటమ్ నుంచి వచ్చింది, అది ఫ్రమ్ లెఫ్ట్ పెడదాం. ఫాస్ట్గా వచ్చింది, స్లోగా మీడియం పెడదాం. ఇప్పుడు ఏనాడ్ లెటర్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ సెలెక్ట్ అయినది, అది బయట సెలెక్షన్ పోయింది.